జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మార్కాపురం జిల్లా తర్లపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో షాదీఖానా నిర్మాణం దశాబ్ద కాలంగా పూర్తి కాకపోవడంపై డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ గ్రామంలో ప్రజలు రోజువారీ కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్న షాదీఖానా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రస్తుతం ఆవరణ చెత్తా చెదారంతో నిండిపోయిందన్నారు. మైనారిటీలకు అండగా ఉన్నామని చెప్పే ప్రభుత్వం వెంటనే షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తర్లుపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. షాదీఖానా నిర్మాణం అందరికి నమస్కారం. ఈరోజు మేము తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశము, ఈ స్థలం వచ్చి ఈ తుమ్మల చెరువు గ్రామ మైనారిటీ సోదరుల కోసం కేటాయించినటువంటి స్థలం. ఇక్కడ గత 10 సంవత్సరాలకు పైగా ఈ షాదీఖానా నిర్మాణం అనేది పనులు చేపట్టారు. మీరు ఈ చుట్టుపక్కల చూస్తే ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో అలానే ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. మరియు ఆ బిల్డింగ్ కిటికీలు కానివ్వండి ఎలాంటి పనులు అయితే జరగలేదు. కావున దీని మీద ప్రభుత్వము చర్య చూపించి ఇక్కడ ఉన్నటువంటి 250కు పైగా మైనార్టీ కుటుంబాలు ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కావున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మరియు మీరు మా వెనక చూస్తే ఇక్కడ ఈ గ్రామ వాసులు మరియు గ్రామ పెద్దలు ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మాకు అడగడం జరిగింది. మేము మీడియా ద్వారా మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తున్నాము. మరియు ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ షాదీఖానా నిర్మాణాన్ని పనులు వెంటనే చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. दो 250 घना रखने को मुंडे एक